ఈ పెరుగు చట్నీని నేను ఎలా చేశానో చూడండి. ఈ పెరుగు చట్నీ చేయడానికి మిల్క్ ఎలా నేను తోడుపెట్టానో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నానండి. నైజీరియాలో ఎక్కువ శాతం మాకు మిల్క్ దొరకవండి. దొరికినప్పుడే మనం ఒక 20 బాటిల్స్ అన్న తీసుకొని ఫ్రిడ్జర్లో పెట్టుకోవాలి. అయితే ఒక్కొక్కసారి దొరకనప్పుడు మేము ఈ మిల్క్ పౌడరు కౌ మిల్క్ పౌడర్ అనమాట, నైజీరియా కౌ మిల్క్ పౌడర్ అండి, ఇది డానో మిల్క్ అని. ఈ పౌడర్ని మేము ఎక్కువగా యూజ్ చేస్తామన్నమాట. కౌ మిల్క్ ఒరిజినల్వి దొరకనప్పుడు ఈ పౌడర్ ఉపయోగిస్తామన్నమాట. దీన్ని 3 స్పూన్స్ దాకా మనం బౌల్లో వేసుకొని, మనకు పెరుగు కావలసినప్పుడు దీన్ని వాటర్ పోసుకొని మనకి ఎంత చిక్కగా కావాలో అంత కలుపుకొని దానిని మనం ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ అందరూ కూడా యూజ్ చేస్తారండి ఈ మిల్క్ పౌడరు. కానీ మన పెరుగు టేస్ట్ లాగానే మనం తిన్న పాలు కొనుక్కొని ఎలాగా వాడతామో అలాగే టేస్ట్ బాగుంటుంది. స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఉండలు లేకుండా మంచిగా స్టవ్ మీద పెట్టుకొని స్టార్టింగ్లోనే అలా తిప్పేస్తే ఉండలు ఉండకుండా ఉంటాయండి. ఇవి మంచిగా మనకి బాయిల్ అయ్యే వరకు ఉంచుకుంటే మంచిగా టేస్ట్ బాగుంటుందండి ఈ పెరుగు. మేము ఇలా చేసుకుంటామండి అప్పుడప్పుడు. అయితే ఎలా చేసుకుంటామనేది మీకు చూపిద్దామని ఈ వీడియో తీశానండి. ఈ మిల్క్ ఇలా పొంగొచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ దాకా మనం దీన్ని స్టవ్ మీద మరగనివ్వాలి. బాయిల్ అయిపోయినాయండి. ఈ బాయిల్ అయిన మిల్క్ని మనం సైడ్ పెట్టుకొని పెరుగు తోడేసుకోవడమేనండి. చల్లగా అయిన తర్వాత కొంచెం ఎప్పుడు కూడా మేము ఈ పౌడర్ ఎప్పుడు కూడా మేము ఫ్రిడ్జ్లో తెచ్చుకొని పెట్టుకుంటామండి. ఇవి కావలసినప్పుడు పెరుగు చేసుకుంటామన్నమాట. ఆ మిల్క్, ఈ తోడుపెట్టిన మిల్క్ పెరుగుతోనే నేను మీకు పెరుగు చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆ తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇవన్నీ శనగగింజలు కూడా వేసుకోవాలండి. బాగుంటుంది టేస్ట్గా. మనకు కావాలంటే శనగగింజలు వేసుకోవచ్చు, లేకపోతే జీడిపప్పులు వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలండి. కొంచెం మెంతులు వేసుకోవాలండి. ఎక్కువ వేస్తే చేదైపోతుంది అనమాట, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మంచిగా ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే మనం మిర్చి వేసుకోవాలి. కానీ ఈ పెరుగు తోడుపెట్టిన పెరుగు టేస్ట్గా బాగుంటుందండి. మన అచ్చం పెరుగులాగానే ఉంటుందన్నమాట. దీంట్లోనే మనం సన్నగా కోసిపెట్టిన ఆనియన్స్ వేసుకోవాలండి. మిర్చి అన్నీ కూడా మంచిగా కట్ చేసి పెట్టుకొని, మిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మనకి ఏదన్నా ఫ్రైస్ కానీ ఏదైనా చేసుకున్నప్పుడు మనం రసం పెట్టలేనప్పుడు ఇట్లా పెరుగు చట్నీ వేసుకొని తింటే చాలా టేస్టీగా బాగుంటుందండి. అప్పటికప్పుడు చేసుకునేది అనమాట. దీంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేయాలి. ఇదంతా కూడా మంచిగా మనం మిక్స్ చేసుకొని మరీ వేగక్కర్లేదండి, కొంచెం మంచిగా కుక్ అయితే సరిపోతుంది. దీంట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి.
దీంట్లో కొంచెం ఇంగువ వేసానండి. మేము ఇంగువ యూజ్ చేస్తాను అన్నిట్లో. ఇంగువ కావాలంటేనే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇవన్నీ మంచిగా వేగిపోయాయండి. ఇదిగోండి తోడుపెట్టిన పెరుగు మంచిగా ఉంది, చూసారా అండి? దీనిపైన మీగడ కూడా వస్తుంది అన్నమాట. దీంట్లోనే మనం కొంచెం అంతా సాల్ట్ కూడా యాడ్ చేయొచ్చు. తాలింపులో కొంచెం వేసాం కదండి, దీంట్లో కొంచెం వేసి, ఎందుకంటే మనం ఈ చల్లటి పెరుగు ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. ఈ పెరుగులోనే మనం ఆ తాలింపు పోయాలండి. ఆ వేడి దాంట్లో కనుక ఈ పెరుగు మనం వేసామంటే పాలు పెరుగంతా విరిగిపోయినట్టు అయిపోతుందండి. దీంట్లో కలిపేసుకోవటమేనండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.